షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాపిక్ ఫర్ టుడే ఇస్ మస్టర్డ్ సీడ్ ఫెయిత్. ఆవగినంత విశ్వాసం. Mustard seed faith. The text is from the Gospel according to Matthew chapter 17 verse 20. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20 వచనం 20-21 కలిపి వ్రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింత విశ్వాసం ఉండినడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైన ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశ్వ రూపాంతరం కూడా ఎంతో కిందికి వచ్చిన శిష్యులు ఉన్నారు. అక్కడ గమనించినప్పుడు వారు ఒక వ్యక్తి యొక్క కుమారుని బాగు చేయలేకపోయారు. ఆ సందర్భం ప్రభు చెప్తున్న మాటలు, నీ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చి కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయిరి అని వాడు అన్నాడు. చాంద్రోయన కుమారుడు బాధపడుతున్నప్పుడు తండ్రి తీసుకొచ్చాడు. వారు చేయలేకపోయినారు. ప్రభు కొండ దిగి వచ్చాడు. వారితో సంభాషణ, ఎందుకు మీరు చేయలేకపోయినామన్నాడు. ఎక్కడ ఉన్నప్పుడు ఎందుకు వెలగట్టలేకపోయాం? మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింత విశ్వాసం ఉన్నట్టయితే మస్టర్డ్ సీడ్ ఫెయిత్ can achieve massive spiritual results because it relies on God's power rather than human ability. ఆవగింత విశ్వాసము గొప్ప కార్యములను జరిగిస్తుంది. ఎందుకనగా ఇట్ రిలైస్ ఆన్ గాడ్స్ పవర్, గాడ్స్ ఎబిలిటీ rather than human ability. మానవ సామర్థ్యం మీద ఆధారపడడం లేదు కదా, దేవుని ఆధారపడినప్పుడు ఆవగింత విశ్వాసం ఉన్నప్పుడు కూడా గొప్ప కార్యం చేయగలం. So Jesus explains that faith, not its size, moves mountains, obstacles, emphasizing that genuine trust in God make the impossible possible. నిష్కపటమైన నిజమైన విశ్వాసం నీలో ఉన్నట్లయితే విశ్వాసక సైజు కాదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, నాట్ ద సైజ్. జెన్యూన్ ఫెయిత్ అనేది నీలో ఉన్నట్లయితే కెన్ మూవ్స్ ఆర్ మేక్స్ ద ఇంపాసిబుల్ పాసిబుల్. అసాధ్యం సాధ్యం చేయగలదు నీలో నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు. ద మస్టర్డ్ సీడ్ ఎనాలజీ గమనిస్తే స్మాలెస్ట్ సీడ్ బట్ జెన్యూన్ ఫెయిత్ గ్రోస్ అండ్ బేర్ ఫుడ్. నిజమైన విశ్వాసం అనేది కొద్దిగా ఉన్నా అది అభివృద్ధి పొందిన మస్టర్డ్ సీడ్ ఎంత చిన్నదైనా కూడా అది ఎంత పెద్దగా అవుతుందో మనకు తెలుసు. ట్రస్ట్ ఆర్ సైజ్, పరిమాణం ముఖ్యం కాదు, కానీ నమ్మకం ముఖ్యం. గమనించినప్పుడు స్మాల్ ఫెయిత్ ఇట్ టీచర్స్ దట్ ద పవర్ లైస్ ఇన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. ఆ రిజల్ట్స్ అనేవి, ఫలితాలు అనేవి డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాస యొక్క ఆబ్జెక్ట్ ఎవరు? ప్రభువు. కాబట్టి ప్రభు మీద ఆధారపడినప్పుడు మ్యాసివ్ రిజల్ట్స్ మనం చూస్తాం. ఇట్ మూవ్స్ మౌంటైన్స్. కాబట్టి పిల్లారా, ఆవగింత విశ్వాసం ఉన్నట్టయితే, ఆ విశ్వాసం ప్రభునందు ఉన్నట్టయితే మంచి అసాధ్యాలు కూడా సాధ్యం చేసుకోగలము. అలాంటి కృప దేవుడు మన దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్రం తండ్రి. విశ్వాస యొక్క పరిమాణం చూసేవాడు కాదు ప్రభువా, ఎంత నిష్కపటమైనదో ఆ విశ్వాసం దేని ఉందో మేము పరీక్షించే దేవుడు. కాబట్టి మా విశ్వాసం మీ యందే ఉంచుకొని మా ప్రభువా అసాధ్యాలు సాధ్యపరచుకోవడానికి, ఎన్నో గొప్ప విజయాల ఫలితాలు పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యూని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక.